నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత్రి వసుంధర గారు రచించిన జ్వాలాముఖి 9వ భాగం. నాకు మతిపోయినట్లయింది. శృతికి పెళ్ళయింది. భర్తతో కాపురం చేస్తోంది. ఆమెకు తోడుగా నీతి కూడా ఉంటోంది. వాళ్ళ ముగ్గురి వ్యవహారం అనుమానాస్పదమని మీనాక్షి చెప్పింది. అందుకని నీతిని సుధీర్కి సజెస్ట్ చెయ్యొచ్చా అన్న అనుమానం కూడా కలిగింది నాకు. ఇప్పుడు నీతి శృతిని సుధీర్కి ప్రపోజ్ చేస్తోంది. పైగా వాళ్ళిద్దరికీ ఈడు జోడు చక్కగా కుదిరిందని అంటోంది. ఏమిటి దీనర్థం? కిషన్ ప్రవర్తన మంచిది కాదా? మీనాక్షి చెప్పిందంతా నిజమేనా? అయితే మాత్రం సుధీర్ వేరే మగాణ్ణి పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నీతి నన్నే చూస్తూ నా ముఖభావాల అంతరార్థం అంచనా వేస్తోంది. నా సందేహాలు తీర్చడానికన్నట్లు ఇప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి మనని దాటి వెళ్ళకూడదు అంది నెమ్మదిగా. దాటి వెడతాయో లేదో కానీ ఆమె చెప్పిన విశేషాలు నా ఊహ కందనివి. శృతికి కిషన్తో పెళ్ళై 4 ఏళ్లైంది. అంతవరకు వాళ్ల మధ్య ఆలుమగల సంబంధం లేదు. శృతి సలక్షణమైన యువతి. ఎన్నో ఆశలతో ఆమె ఈ పెళ్లి చేసుకుంది. కిషన్కి శారీరకంగా లోపాలేవీ లేవు. కానీ అతడికి అమ్మాయిలంటే ఆకర్షణ, ఆసక్తి లేవు. అందుకని తనకి పెళ్లి వద్దని అతడు తల్లిదండ్రులకి చెప్పాడు. కానీ అతన్ని పరీక్షించిన వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు చిన్నప్పటి నుంచి చదువు ఒత్తిడి, అదయ్యాక జీవితకాలానికి సరిపడా ఏడాదిలో సంపాదించేయాలన్న తాపత్రయం, వాతావరణంలో కాలుష్యం, సెల్ ఫోన్ల ధార్మిక శక్తి, ఆడామగ సంబంధాలపై తప్పిపోతున్న అదుపు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, మనిషికి సహజ ధర్మాలు పోయి కృత్రిమత్వం పెరిగిపోతున్న రోజులివి. మీ వాడిలో ఏ లోపం లేదు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని కలిసి జీవిస్తే తొందరలో మామూలు మనిషి అవుతాడు అన్నాడు. అందుకని తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేశాడు. శృతి అతడికి భార్య అయ్యింది. కిషన్ మోసగాడు కాదు, దుర్మార్గుడు కాదు. మొదటి రాత్రే అతడు శృతికి తన పరిస్థితి చెప్పుకున్నాడు. ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు విడాకులిస్తానని, కొంతకాలం తనకు సహకరించమని కోరాడు. పరిస్థితి ఊహించనిదే అయినా శృతి ఈ విషయం వెంటనే తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. దేవుడిపై భారం వేసి భర్తకు సహకరించి తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. వాళ్ళు వేరు కాపురం పెట్టారు. కిషన్ క్రమం తప్పకుండా స్పెషలిస్టుని సంప్రదిస్తూ సలహాలు పాటిస్తూ చికిత్స పొందుతున్నాడు. 6 నెలలైనా రవ్వంత మార్పు రాకపోతే స్పెషలిస్టు అతడితో, నీ ఇంటికి సుశిక్షితురాలైన ఓ నర్సుని పంపిస్తాను. ఇంట్లో నీ భార్యతో పాటు మరో యువతి కూడా ఉంటే మీ దంపతుల మధ్య ఆకర్షణ పెరగొచ్చు. ఆ యువతికి నీ లోపం తెలియకూడదన్న తాపత్రయం నీలో మార్పు తీసుకురావచ్చు అన్నాడు. కిషన్ ఆ సలహా పాటిస్తే అది రకరకాల పుకార్లకు దారితీసి శృతి అమ్మా నాన్నల దాకా వెళ్ళింది. వాళ్ళు అల్లుడునేమీ అనలేక శృతిని గట్టిగా మందలించారు. శృతి వాళ్లకి అసలు విషయం చెప్పలేకపోయింది. తమ ఉద్యోగాల దృష్ట్యా 3వ మనిషి సాయం అవసరమని ఈ ఏర్పాటు బాగుందని నొక్కించింది. ఆ సమయంలో నీతికి అక్కడే ఉద్యోగం వచ్చింది. ఎలాగలా ఆ నర్సిని ఇంట్లో నుంచి తప్పించాలనుకున్న తల్లిదండ్రులు 3వ మనిషిగా నీతిని వాళ్ళ మధ్యకు పంపారు. అప్పుడు నీతికి అసలు విషయం తెలిసింది. నీతికి అది షాకింగ్ న్యూస్. ముందామెకి కిషన్ మీద కోపం వచ్చింది. కానీ క్రమంగా అతడి మంచితనాన్ని, అసహాయకతని అర్థం చేసుకుంది. ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. వాళ్ళు ఒకే ఇంట్లో 3 ఆడపిల్లల్లా లేదా 3 మగపిల్లల్లా రూమ్మేట్స్ అయ్యారు. ఇప్పటికీ కిషన్ బావలో మార్పు లేదు. ఇక మార్పు రాదేమో కూడా. తన విషయమై కిషన్కి ఏమాత్రం చిన్నతనం లేదు. అతడు తెలివైనవాడు. జీవితంలో ఎంతో సాధించగలనని నమ్మకం ఉన్నవాడు. ఆడదానిపై ఆసక్తి లేకపోవడం వల్ల తన జీవిత లక్ష్యాల్ని విస్తృతం చేసుకోవచ్చునని భావిస్తున్నాడు. కానీ మన సమాజం తనలాంటి వారిని మామూలు మనుషుల్లో చూడటానికి ఇంకా అలవాటు పడలేదు. అందుకే ఆ విషయం గోప్యంగా ఉంచాలనుకున్నాడు. వేరే పెళ్లి కుదిరితే అక్కకి విడాకులిచ్చి కాబోయే వరుడితో తనే మాట్లాడతానని కూడా అంటున్నాడు. ఇలాంటప్పుడు నువ్వు సుధీర్ గురించి చెప్పావు.
వినగానే సుధీర్కి మా అక్కకి పొసగుతుందని నాకు వెంటనే అనిపించింది. అక్కని ఒప్పించడానికి కొన్ని రోజులు పట్టింది. అయితే సుధీర్ మరో కిషన్ కాదని నమ్మకమేమిటి? ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. డాక్టర్ని కూడా నమ్మదలుచుకోలేదు. పెళ్లికి ముందు లీవిన్కి సరేననే వరుడే కావాలి. ఆ లివ్విన్ కూడా అనుమానాలు తొలగించుకునేందుకే తప్ప లక్ష్మణ రేఖ దాటకూడదు. ఇందుకు సుధీర్ ఒప్పుకుంటాడని నాకనిపిస్తోంది అంది నీతి. ఊహకందని ఈ కథ నన్ను బాగా ఆలోచింపచేసింది. ఇప్పుడు దాంపత్య సమస్యల్ని మీడియాలో బహిరంగంగా చర్చించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆమోదించింది మన సమాజం. పెళ్లిని నూరేళ్ల పంటగా భావించి దాంపత్య జీవనాన్ని కొనసాగించాలనుకునే వారికి నీతి ప్రతిపాదిస్తున్న లివ్విని ఆమోదించగలదా? కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఆయుధం పట్టనన్న శ్రీకృష్ణుడు రథసారథి కాగలడు. కానీ యుద్ధంలో గెలవాలంటే ఆయుధం పట్టిన అర్జునుడు కావాలి కదా. నైతిక విలువలు పెరగాలంటే కాలానుగుణంగా పద్ధతులు మారాలి. కానీ సుధీర్తో నేను ఈ విషయం మాట్లాడగలనా? పోనీ మాట్లాడమని అమ్మకైనా చెప్పగలనా? స్త్రీ పురుష సంబంధాలకి సంబంధించిన మన సమాజం ఇంకా ఎదగాల్సిన దశలోనే ఉందనుకోవాలి. అక్క బావ మరదలు వీళ్ళు కలివిడిగా కనిపించారని అక్రమ సంబంధం ఊహించింది మీనాక్షి. అక్కాబావల మధ్య సక్రమ సంబంధం లేదనే విషయం ఆమెకు స్ఫురించదు. పైగా కిషన్కు లేని మగతనాన్ని అంటగట్టి పరాయి ఆడదానితో తిరుగుతాడని, తనని కూడా తినేసేలా చూస్తారని కూడా ఆరోపించింది మీనాక్షి. మన సమాజంలో మీనాక్షులే ఎక్కువ. ఆమె మాటలకి విలువనిచ్చే నాలాంటి వారు కూడా ఎక్కువే. ఏం ఆలోచిస్తున్నావు? అంది నీతి. ఈ విషయం సుధీర్కి చెప్పగల స్థాయికి నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎదగలేదనిపిస్తోంది అన్నాను నిజాయితీగా. అడుగు ముందుకు వేయకపోతే కాలు చెయ్యి సక్రమంగా ఉన్న వాళ్ళకు కూడా ఇంటి గుమ్మం దాటడమే ఎవరెస్ట్ శిఖరం అవుతుంది. అడుగు ముందుకేస్తే కాలు చెయ్యి లేని వాళ్లకు కూడా ఎవరెస్ట్ శిఖరమే ఇంటి గుమ్మం అవుతుంది అంది నీతి అదోలా నవ్వి. అలా అడుగు ముందుకేసేవాళ్ళు మన దేశంలో చాలా తక్కువ మంది అన్నాను ఆమె ఉద్దేశము అర్థమై. అంటే సుధీర్కి ఈ మాట చెప్పటం ఎవరెస్ట్ శిఖరం లాంటి లక్ష్యం అంటావు అంది నీతి నవ్వి. చెళ్ళుమంది నాకు. ఏమనాలో తెలియక పోనీ ఈ విషయం మా వారికి చెప్పేదా అన్నాను నీతితో. విషయం నీ దాకా వచ్చాక మీ వారికి చేరుతుందని ఎలాగూ తెలుసు. అయితే మీ వారు సుధీర్తో మాట్లాడగలరని నీకు నమ్మకమా అంది నీతి. నా వరకు అయితే నువ్వో మీ అక్కో నేరుగా సుధీర్తో మాట్లాడడం మంచిదని ఇప్పటికీ అంటాను. సుధీర్ ప్రపోజల్ తెచ్చింది నువ్వు కాబట్టి నీకు విషయం చెప్పాను. లేకపోతే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో మా ఛానల్స్ మాకున్నాయి. అందులోనూ ఇది ఇంటర్నెట్ యుగం అంది నీతి. నీతి మరీ సూటిగా మాట్లాడుతుంది. కాస్త పొగరు కూడా ఉందేమో అనిపించింది. లేకపోతే కిషన్ చేసిన మోసం వల్ల ఆమె అక్క జీవితం నాశనమయ్యింది. ఇప్పుడది సరిచేయడం అంత సులభం కాదు. నాలాంటి వాళ్ళు సాయపడే అవకాశం ఉంది వినయంగా అడిగితే. కానీ నీతి మాటల్ని బట్టి సాయపడే అవకాశం ఆమె నాకు ఇస్తున్నట్లుంది తప్ప ఆమె నన్ను సహాయం అడుగుతున్నట్లు లేదు. అలాంటి ఆమెకు నేనెందుకు సహాయపడాలి? నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు మీ ప్రయత్నాల్లో ఉండడం మంచిది అన్నాను అనాసక్తంగా. నీ ప్రయత్నంలో కిషన్ గురించి అవసరానికి మించిన ప్రచారం కాకుండా చూడు అందామె గంభీరంగా. కిషన్ మోసగాడు. అతడి లోపం గురించి ఎంత ప్రచారమైతే అంత ప్రయోజనం సమాజానికి అన్నాను ఆమెతో విభేదించడానికి మంచి అవకాశం దొరికిందని. అడుక్కునే వాళ్ళని ముందుంచుకొని బంగారు కిరీటాలు ధరిస్తాడు దేవుడు మోసగాడు. అడుక్కునే వాళ్ళ ఓట్లతో కోట్లు గడిస్తాడు నాయకుడు మోసగాడు. ఇలా ఎందరో మోసగాళ్లతో నిండిపోయిన ఈ దేశంలో కిషన్ది ఒక మోసమేనా? పెద్దలు నిర్ణయిస్తే పెళ్లి చేసుకున్నాడు. భార్యతో మంచి స్నేహితుడిలా మసిలాడే తప్ప అధికారం చెలాయించలేదు, హింసించలేదు. అతడి లోపం అసహాయకతే తప్ప అయిష్టం కాదు. భార్య భవిష్యత్తు కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అతన్ని సమాజం చిన్న చూపు చూడ్డం నాకు కానీ అక్కకి కానీ ఇష్టం లేదు. వీ లవ్ హిమ్ అంది నీతి. వీ లవ్ హిమ్ అన్న నీతి మాట నా చెవుల్లో ప్రతిధ్వనించింది. ఏమిటా మాటకి అర్థం?
మీరిద్దరి కిషన్ని ప్రేమిస్తున్నారా అన్నాను ఆశ్చర్యంగా. కిషన్ ఆడదైతే అమ్మ అక్క, మగాడైతే నాన్న అన్న, అది మా ప్రేమ. ఇలాంటి ప్రేమ బహుశా చాలామంది భర్తలకి భార్యల నుంచి లభించదేమో అంటూ లేచింది నీతి. ఆ మాట నన్ను సూటిగా గుచ్చుకుంది. విన్ను బావకి నా నుంచి ఎలాంటి ప్రేమ లభిస్తోంది? నేను లేచి నిలబడ్డాను. అప్పుడే వెడతావా? కాసేపు కూర్చోకూడదు అన్నాను. లేదు, వెళ్ళాలి. వెళ్లే ముందు నీకింకో మాట చెప్పాలి. మన దేశంలో ఆడదానికి అన్యాయం జరిగిపోతున్నట్లు ఆడా మగ కూడా ఆక్రోశిస్తున్నారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ అన్ని విధాల న్యాయం పొందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. వాళ్ళేం చేస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. వాళ్లలో కొందరు ఆడవాళ్ళకి అన్యాయం చేయడానికి మగాళ్లతో చేతులు కలుపుతున్నారు. కొందరు ఇందాక నేను చెప్పిన దేవుడిలా, నాయకుడిలా తమ మానాన తాము వైభవాలు అనుభవిస్తున్నారు. ఇంకొందరు మగాళ్ల జీవితం నరకం చేస్తూ వినోదిస్తున్నారు. వీటిలో ఏది సమర్థనీయం కాదు. ప్రతిదానికి మగాణ్ణి తప్పు పట్టడం వల్ల మహిళలకు ప్రయోజనం శూన్యం. వాళ్ల సమస్యల పరిష్కారం ఆత్మవిమర్శలో ఉంది. స్వతంత్ర భారతంలో ఈ ఆత్మవిమర్శన మహిళలకే కాదు, వెనుకబడిన వారందరికీ కూడా అవసరం. ఇక కిషన్ విషయానికొస్తే అతడిలో ప్రేమించదగ్గ లక్షణాలున్నాయి. వాటిని ప్రేమించాలి. అతడిలో భర్తగా ఆమోదయోగ్యం కాని లక్షణాలుంటే ఆ మేరకు వర్ణించాలి తప్ప అతన్ని ద్వేషించడమెందుకు అంది నీతి. నీతి ఆ మాటలు తన గురించి చెప్పి ఉండవచ్చు. కానీ వాటిలో నాకు సందేశం వినిపించింది. ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో పడ్డాను. నేను బావని ద్వేషిస్తున్నానా? సందు దొరికిందని మనసు విజృంభించింది. అందుకు సందేహమా అంటూ మొదలెట్టి, బావ ప్రేమ గొప్పది. నీ వల్ల పొరపాటు జరిగితే కిమ్మనడు. నువ్వు అన్యాయపు ఆరోపణలు చేసినా బదులివ్వడు. మంచితనంలో, స్నేహగుణంలో కిషన్కి ఏమాత్రము తీసిపోడు. ఆ పైన అతడిలో కిషన్కి ఉన్న లోపం లేదు. కస్సుమన్నాను వెంటనే. చిన్నప్పుడు బావ నన్ను బాగా ఏడిపించేవాడు. నా వల్ల చిన్న పొరపాటు జరిగితే పెద్ద రాద్ధాంతం చేసేవాడు. బావ నా కాబోయే మొగుడని బామ్మ చెప్పిందని అప్పుడు అవన్నీ సహించాను. అది ప్రేమంటే అని మొదలెట్టి, బావకి విశాల అంటే ఆకర్షణ మొదలైంది. ఏదో ఒక కుంటి సాకుతో తనకు దగ్గరయ్యాడు. అప్పుడు విశాల అంటే ఎంత ఇష్టం పుట్టిందంటే చిన్నప్పటి నుంచి అనుకున్న నన్ను కూడా కాదనుకున్నాడు. ఇద్దరు కొన్నాళ్ళు విచ్చలవిడిగా తిరిగారు. అది మోజే కాని ప్రేమ కాదు కదా. తొందరలోనే ఇద్దరికి ఒకరంటే ఒకరికి మొహమెత్తింది. ఒకరినొకరు ఎలా వదులుచుకోవాలా అని చూస్తున్నంతలో నా ఆస్తి కోట్ల విలువ చేస్తుందని తెలిసింది. బావ, విశాల కలిసి పథకం వేశారు. నేను బావని పెళ్లి చేసుకునేందుకు ఒప్పించడానికి ఏవేవో కట్టుకథలల్లారు. వాళ్ల కపటం నాకు తెలియకపోలేదు. అయినా బావ మీద ప్రేమకు కట్టుపడి పెళ్లికి ఒప్పుకున్నాను. మా పెళ్లి జరిగాక బావ అసలు విశాలే తనకు తెలియనట్లు నటిస్తున్నాడు. నా ఆస్తి దక్కించుకోవాలన్న స్వార్థంతో నా మీద ఎక్కడలేని ప్రేమను నటిస్తున్నాడు. అది నేను గ్రహించలేనా? నా ప్రేమను లోపల దాచుకొని ప్రతీకారం కోసం లేని ద్వేషాన్ని నటిస్తున్నాను. నా పట్ల బావ నటన తప్పు కానప్పుడు బావ పట్ల నా నటన కూడా తప్పు కాదు కదా అన్నాను. నువ్వలా అనుకుంటున్నావా? నేనింకోలా అనుకుంటున్నాను అంది మనసు. అసలు పేరేమో జ్వాలాముఖి. నువ్వెక్కడుంటే అక్కడ లావా ప్రవహిస్తుంది. మరి నీ ముద్దు పేరు రక్కసి నుంచి వచ్చింది. రక్కి నీకు తగిన పేరని అంతా అలా పిలుస్తున్నారు. ఇంట్లో అందరికీ నువ్వంటే భయం. చదువు దగ్గర నుండి దేవుడి పూజల దగ్గర నుంచి అన్నీ నీ ఇష్టానికి వదిలిపెట్టడానికి కారణం అదే. నీ భవిష్యత్తు గురించి బెంగపడే ఇంట్లో వాళ్ళు నీ పేరిట మాత్రమే కొంత ఆస్తి పెట్టారు. దురదృష్టవశాత్తు అది కోర్టు కేసులో ఇరుక్కుంది. ఇష్టారాజ్యం భరతుడి పట్టంగా కొనసాగడం ఎల్లకాలం నీకు సాధ్యం కాదని బెంగ పెట్టుకునే చిన్నప్పటి నుంచి నిన్ను బావకిచ్చి పెళ్లి చెయ్యాలని అంతా అనుకున్నారు. ఎందుకంటే బావొక్కడే నిన్ను లెక్క చేసేవాడు కాదు. బావ ఒక్కడితోనే నువ్వు కాస్త సరిపెట్టుకునేదానివి. బావంటే నీకు చెప్పలేనంత ఇష్టమని తెలిసే ఇంట్లో వాళ్ళు ఒక పథకం ప్రకారం బావకి విశాలతో ప్రేమ పెళ్లి కథ నడిపారు. అప్పుడు నీలో దైవభక్తి మొదలైతే అంతటితో నువ్వు మారేవని అంతా పొరపడ్డారు. పెళ్ళయ్యాక నువ్వు రక్కీ పేరుకు తగ్గట్లే బావని వేధించాలనుకున్నావు, వేధించావు.
మనసింకా ఏం చెప్పేదో చటుక్కున దాని నోరు నొక్కేశాను. రాత్రి బావకి నీతి, శృతి, కిషన్ల కథ చెప్పాను. బావ కిషన్కి అపహాస్యం చేసి తన మగతనానికి కాలరెగరేస్తాడన్న భయంతో కిషన్ని నీతి, శృతి ఎంతలా ప్రేమిస్తున్నారో కూడా స్పష్టం చేశాను. నా ఊహ తప్పయింది. బావ షాక్ తినలేదు సరికదా. కిషన్ ప్రాబ్లం నాకు 3 వారాల క్రితమే తెలుసు అని నాకే షాకిచ్చాడు. కానీ నా సంగతి తెలుసుగా. ఈ విషయం నేను చెప్పకుండా తెలిసిందంటే తనకి నీతి, శృతిలతో ఇప్పటికే సంబంధం ఉందని అనుమానిస్తాడనుకున్నాడో ఏమో. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను, నీ సందేహాలు తీరిపోతాయి. ఈ కథలో పాత్రలు వాస్తవం, పేర్లు మాత్రం కల్పితం అన్నాడు. బావ కథలో ఇంకో 2 కిషన్లు. ఆడ కిషన్ పేరు మదనిక, మగ కిషన్ పేరు మదన్. వాళ్ళు మొదట్లో అందరిలాగే ఉండేవారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి మదనికి అమ్మాయిలంటే ఆకర్షణ, మదనికకి అబ్బాయిలంటే ఆసక్తి పోయాయి. ఉద్యోగాల్లో చేరాక పెద్దలు పెళ్లికి బలవంత పెట్టారు. కానీ వాళ్ళు ముందు తమ సమస్యని పరిష్కరించాలనుకున్నారు. ఇద్దరూ ఒకే స్పెషలిస్టుని కలవడంతో పరస్పరం పరిచయమైంది. అక్కడే వాళ్ళకి కిషన్ పరిచయమయ్యాడు. తమ వంటి వాళ్ళు ఇంకా ఉన్నారని తెలియడం వాళ్ళకి మానసికంగా ఊరట, తమది లోపం కాదని, మానసిక సమస్య మాత్రమే అని తెలియడంతో వాళ్ళకి భవిష్యత్తుపై ఆశ. అప్పటికే కిషన్ శృతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని బాధపడుతున్నాడు. శృతికి విడాకులిచ్చి మదనికని పెళ్లి చేసుకుంటే తన లోపం లోకానికి ప్రచారం కాదని, భార్యను బాధించడని అనుకున్నాడు. పరస్పరం అవగాహనకి కిషన్, మదనిక కొంతకాలం బయట తిరిగారు కూడా. కానీ ఈలోగా మదన్, మదనికలకు చికిత్స పనిచేసింది. వాళ్ళు పరస్పరం ఆకర్షితులయ్యారు. దాంతో ఆమె ఇంకా ఏ మార్పు లేని కిషన్తో స్నేహానికి స్వస్తి చెప్పింది. వచ్చే నెలలో మదన్, మదనికల పెళ్ళి. మదన్ బావకి సీనియర్. బావతో నిస్సంకోచంగా వ్యక్తిగత రహస్యాలు పంచుకునే స్నేహితుడు. ఈ మధ్య మాటల సందర్భంలో బావ అతడికి నీతి, సుధీర్ల కథ చెప్పి, అక్క మొగుడితో చనువుగా ఉండే ఆ అమ్మాయిని మా సుధీర్కి ప్రపోజ్ చెయ్యొచ్చా అని ఆలోచిస్తున్నాం అన్నాడు. ఆ వివరాలను బట్టి కిషన్ ఎవరో గ్రహించిన మదన్ అతడికి కిషన్ కథ చెప్పాడు. ఇది నాకిప్పుడా చెప్పడం అన్నాను నిష్ఠూరంగా. మెచ్చుకునే అంశాల్ని క్షణాల మీద ప్రసారం చెయ్యాలి. నొచ్చుకునేవైతే మనసులోనే దాచుకోవాలి. ఇప్పుడైనా సమయం వచ్చిందని చెప్పాను అన్నాడు బావ. ఆ విషయమై నేనింకా ఏదో అనుపోతే సుధీర్ నంబరివ్వు, నేనతడితో మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. నంబరిచ్చాక బావ సుధీర్తో మాట్లాడిన తీరుకి ఆశ్చర్యపోయాను. కిషన్, శృతి, నీతి బావకి ఆత్మీయుల్లా, బావ వాళ్ల క్షేమం కోసం ఆరాటపడే ఆత్మబంధువులా అనిపించాడు. బావ మాటలు సుధీర్లో సానుకూల స్పందన తీసుకురావడం తథ్యమనిపించింది. మరో 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఈ 2 నెలల్లోనూ ఆస్తి గురించి బావకు నాకు మధ్య చాలా వాదనలు జరిగాయి. నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని నేను. ఇన్నాళ్ళు లేని ఈ ఆస్తి ఇప్పుడు నీదెలా అయింది? మీ వాళ్ళంతా చేతకాని వాళ్ళలా చేతులెత్తేస్తే నేను పూనుకోవడం వల్లనే కదా కేసు ముందుకెళ్ళింది అని బావ. ఎవరు చేతులెత్తేసినా, ఎవరు పూనుకున్నా ఆస్తి వచ్చేది నా పేరు మీదే కానీ నీ పేరు మీద కాదు అంటే చట్ట ప్రకారం దానిమీద సర్వహక్కులు నావి. అందులోనూ కొంత అమ్మకి, కొంత నాన్నకి, కొంత అన్నయ్యకి ఇవ్వాలని సంకల్పించాను. దాన్నెవరూ మార్చలేరు అని నేను అన్నాను. వాళ్ళంతా నీ పుట్టింటి వాళ్ళు. పెళ్ళయ్యాక నీకివ్వడమే తప్ప పైసా కూడా నీ నుంచి తీసుకునే హక్కు లేదు వాళ్ళకి. అది మన సంప్రదాయం అని బావ అన్నాడు. అది నా ఆస్తి అయినప్పుడు ఎవరికివ్వాలో ఏమివ్వాలో నిర్ణయించే హక్కు నాదా నీదా అన్నాను. నేను హక్కుల గురించి కాదు, సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాను అన్నాడు బావ. నువ్వు మాట్లాడే అనాగరికమైన సంప్రదాయం నాకు తెలుసు. అది భార్య ఆస్తి మీద భర్తకు పూర్తి హక్కులంటుంది. నాకది నచ్చదు అన్నాను నేను. భార్యకు భర్త నుంచి రక్షణ కావాలి, రక్షకుడికి కొన్ని హక్కులు అవసరం అన్నాడు బావ. నువ్వు నాకు భర్తవా రక్షకుడివా? కోపంగా నేను. రెండూను శాంతంగా అన్నాడు బావ. భర్తగా రక్షకుడివా లేక రక్షకుడిగా భర్తవా అది చెప్పు. నువ్వెలా అనుకుంటే అలా. ఆస్తి విషయంలో కలగజేసుకుంటే నిన్ను రక్షకుడే కాదు భర్తని కూడా అనుకోను అన్నాను చివరికి. బావ ముఖం అదోలా అయిపోయింది.
నన్నేమీ అనుకోవద్దు, ఆస్తి మాత్రం ఎవ్వరికీ ఇవ్వకు అన్నాడు. ఏమిటిది బావా, నీకు మంచివాడినన్న పేరుంది, మంచి ఉద్యోగముంది, భార్య ఆస్తి మీద ఇంత వ్యామోహమా అన్నాను. బావని ఎత్తి పొడవాలనే ఉద్దేశం. డబ్బు అదే ఈ ప్రపంచాన్ని నడిపించేది మరి అన్నాడు బావ నిక్కచ్చిగా. ఆ తర్వాత అమ్మ, నాన్న, అన్నయ్య నాకు ఫోన్లు చేశారు. తమకి నా డబ్బు మీద ఏమాత్రం ఆసక్తి లేదని, ఆ విషయమై అనవసరంగా బావతో గొడవ పడొద్దని, చెప్పడం కూడా మామూలుగా కాదు. నా డబ్బు తీసుకోవడం తమకి అవమానమంట. ఆ అవమాన భారం భరించడం అసాధ్యమంట. అమ్మ మాటలు కనుక వింటే నేను డబ్బిస్తానని నొక్కిస్తే తను కాని ఆత్మహత్య చేసుకోదా అనిపించింది. అర్థమవుతోంది నాకు. నాకది ఆస్తి కావచ్చు, కానీ అది బావ కల. దానికోసమే విశాలని కాదని నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేనెంత చికాకు పెట్టినా భరించాడు. అదిప్పుడు నిజంగా చేతికి చిక్కనుంది. వదులుతాడా? సందేహం లేదు. ఆ ఫోన్లు మా వాళ్ళు తమకి తాముగా చేసినవి కావు. బావ వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేశాడు. వాళ్ళు నా డబ్బు తీసుకుంటే నన్ను వదిలేస్తానని బెదిరించి హడలగొట్టాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నది భర్త విషయంలో మాత్రమే నిజం. అమ్మ, నాన్న, అన్నయ్యలకి నా డబ్బు కంటే నా కాపురమే ముఖ్యం. ఇలాంటి సందర్భంలో నేను బావని ఎన్నుకోవాలా, నా వాళ్ళని ఎన్నుకోవాలా? ఏది ఏమైనా ఆస్తిలో వాటా ఇస్తానంటే నా వాళ్లే నాకు దక్కకపోవచ్చు, కానీ నా పంతం నెగ్గించుకునేందుకు నేను నా వాళ్ళని బెదిరించవచ్చు. ఆత్మహత్య చేసుకుంటానని ఎటొచ్చి బావని నొప్పించాలనే తప్ప ఆస్తిని అనాథాశ్రమానికో నా వాళ్లకో ఇవ్వాలని నేనేం అనుకోవడం లేదు. నెపం బావ మీదికి వెళ్ళిపోతే ఎవరికీ పైసా ఇవ్వకుండా నా ఆస్తి మొత్తం నాతోనే ఉంటుందని నా ఆలోచన. ఇంత జరిగాక కోర్టులో కేసు నెగ్గి ఆస్తి నాదవుతుందా అన్న శంక కూడా నన్ను పీడిస్తూనే ఉంది. అయినా రోజు నా పద్ధతిలో ఏదో వంకన బావ మనసు నొప్పిస్తూనే ఉన్నాను. బావ ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఓర్చుకోక ఏం చేస్తాడు? ఆస్తి కావాలిగా. నేను కోర్టులో కేసు నెగ్గాను. ఉన్నట్లుండి కోటీశ్వరిగా నా హోదా పెరిగింది. ఆస్తిని ఆశ్రమానికి దానం చేయలేదు. నా వాళ్లకి పైసా కూడా వాటా ఇవ్వలేదు. బావ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషం మాత్రం నేను భరించలేకుండా ఉన్నాను. ఏ ఆస్తి కోసం విశాలని కాదని నన్ను పెళ్లి చేసుకున్నాడో ఆ ఆస్తి తనకు దక్కింది. తన కోరిక తీరింది. నా ప్రతీకారం మాత్రం అర్ధాంతరంగా మిగిలిపోయింది. ఆస్తి సంబరాల నుంచి బయటపడటానికి కొన్నాళ్లు ఆగాను. అయితే నాలో మార్పు వచ్చిందని భ్రమపడటానికి లేకుండా బావకి మధ్య మధ్య చిన్న చిన్న చికాకులు కలిగిస్తూనే ఉన్నాను. అసలు సిసలు బాంబు పేల్చడానికి మాత్రం మా మొదటి వైవాహిక వార్షికోత్సవ దినాన్ని ఎన్నుకున్నాను. బావకి ఆర్భాటం ఇష్టం ఉండదు. పెళ్లి రోజు దంపతులకి మాత్రమే ప్రత్యేకమైన రోజంటాడు. మామూలుగా ఏమో కానీ ఇప్పుడది నాకు నచ్చింది. బావ మీద నేను పేల్చాలనుకుంటున్న బాంబు మీనాక్షి సలహాతో తయారైనది. అది ఎవరికీ తెలియని విధంగా మా ఇద్దరి మధ్యనే పేలాలి. ఆస్తి దక్కిందని, దానిపై ఆధిపత్యం తనదని తెగ మురిసిపోతున్న బావకి చెప్పాలి. దాంపత్య జీవితంలో నాకు తన నుంచి కోరిన తృప్తి లభించడం లేదని, అది ఏడాది పాటు ఎదురు చూసి విధిలేక ఇప్పుడు చెబుతున్నానని. అది నిజమైతే పరస్పరం మాట్లాడుకొని పరిష్కారం వెతుక్కోవచ్చు. వైద్యుణ్ణి సంప్రదించి చికిత్స కూడా పొందవచ్చు. కానీ అది బావ ఆహాన్ని దెబ్బతీయటానికి ఎన్నుకున్న అబద్ధాస్త్రం. తనని జీవితాంతం నా దగ్గర తలెత్తుకోనివ్వని శిరోభారం. నేను విశాల కాలిగోటికి పోలనన్నందుకు యావజ్జీవ శిక్ష. వీటన్నింటికి తోడుగా నేను తన నుంచి విడిపోతానన్న భయం. అది ఇంత ఆస్తితో ఏం చేస్తాడు బావ? అనుకున్న సమయం రానే వచ్చింది. ఆ రాత్రి బావ మంచి మూడ్లో ఉండగా చూసి, సారీ బావా, మన కాపురం ఇలా ఇంకెంతకాలమో సాగదు. నేను విడాకుల గురించి ఆలోచిస్తున్నాను అన్నాను. విడాకుల ప్రసక్తి తేవడం నాకిది కొత్త కాదు. కానీ ఈసారి అంటించిన వత్తి చివరి వరకు కాలితే పెద్ద బాంబే పేలుతుంది. ఆ బాంబు గురించి బావకింకా తెలియదు. ఇది అన్యాయం. నిన్ను గులాబీ అనుకుని గుచ్చుకునే ముళ్ళని ఆనందంగా భరిస్తున్న బావని విషపు కోరలతో కాటేయబోతున్నావు. బాబా నిన్ను క్షమించడు అంది మనసు. మనసు బాబా పేరెత్తగానే తడబడబడ్డాను. తప్పు చేస్తున్నానా? నాలో ఏదో అనుమానం. బావ మాత్రం విడాకుల ఎందుకు అనలేదు. చప్పున దూరంగా జరిగాడు. మంచం దిగాడు.
పక్కనే ఉన్న బీరువా తెరిచి ఓ డాక్యుమెంట్ తీసి నాకిచ్చి, ఇవి విడాకుల పత్రాలు. సిద్ధం చేసి 2 రోజులయ్యింది. నా సంతకం అయిపోయింది. నువ్వు సంతకం పెడితే కోర్టులో దాఖలు చెయ్యొచ్చు అన్నాడు. నోటమాట రాలేదు నాకు. బావ ఇచ్చిన కాగితాల్ని చూస్తే అవి నిజంగా విడాకుల పత్రాలే. పెళ్ళికి ముందు రక్కివి, పెళ్ళయ్యాక జ్వాలాముఖివి. అయినా నిన్ను జీవితకాలం భరించగలను. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను కాబట్టి. అసలు నేను నిన్ను పెళ్లి చేసుకునేదే జీవితాంతం ఆసరాగా ఉండటానికి. నీ గురించి పూర్తిగా తెలిసినవాణ్ణి. వేరొకరైతే నిన్ను భరించలేరని, నిన్ను సంతోషంగా ఉంచడం నాకు మాత్రమే సాధ్యమని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు నువ్వుగా విడాకులు ఇస్తానని ఇప్పటిదాకా చాలాసార్లే అన్నావు. కానీ విడాకులు తీసుకొని ఏమైపోతావు? నీకు చదువా, డబ్బా, నోటి మంచితనమా ఏముంది నీలో? నీకు ఆసరా ఉండదన్న భయంతో అప్పుడు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నీకు కొండంత ఆస్తి ఉంది. ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పట్టేవాళ్ళుంటారు. నువ్వు చీత్కరించినా వంగి వంగి సలాములు చేసేవాళ్ళుంటారు. నీ ఆస్తి నీకు దక్కడానికి నేను కృషి చేసిందందుకే. నీ గురించి నాకిక చింతలేదు అన్నాడు బావ. ఏమనుకున్నాను, ఏమి జరిగింది? అంటించిన వత్తి ఆరిపోయింది. అనుకున్న బాంబు ఇక పేలదు. నీ సుఖమే నే కోరుకున్నా అంటున్నాడు బావ. ఇంతకాలం నా సుఖమే నే కోరుకున్నాను. ఇద్దరి కోరిక ఒకటే అయినప్పుడు విడాకులు దేనికి? చేతిలో కాగితాల్ని చింపేశాను. చటుక్కున మంచం మించ దూకి బీరువా దగ్గరికి వెళ్ళాను. తలుపు తెరిచి నా ఆస్తిపత్రాలు తీసి చింపేయబోతుంటే బావ అడ్డు తగిలి, ఏయ్ ఏం చేస్తున్నావు అన్నాడు. నాకివే విడాకుల పత్రాల్లా ఉన్నాయి బావా, చింపేయని అని బోరుమన్నాను. నీకవి ఎలా ఉన్నా నాకవి నీ రక్షణ పత్రాలు. నిన్నైనా సరే వాటిని చింపనివ్వను అన్నాడు బావ. ఆగిపోయి బావ కళ్ళల్లోకి చూశాను. ఆ కళ్ళల్లో నుంచి ప్రేమ కురుస్తోంది. చూశావా, నీ బావకి నీ మీద ఎంత ప్రేమో అంది మనసు. నువ్వెందుకొచ్చావు అన్నాను అప్రయత్నంగా. బాబా పంపాడు. ఇక మీదట నీతోనే కలుసుండి నిన్ను మనసున్న మనిషిని చెయ్యమని అంది మనసు. బాబా పేరు చెప్పి మనసు నన్ను ఆవహించాలనుకుంటుందని అర్థమై మధ్యలో బాబా ప్రసక్తి దేనికి అని గద్దించాను. నీ అభ్యంతరం సరైనదే. నిజం చెప్తున్నా, బావ ప్రేమ గొప్పది. నీతో పాటు నాకు తడవాలనిపించి వచ్చాను అంది మనసు. ఇద్దరం కలిసి తడుస్తున్నాము. ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉందంటే నా మనసెప్పుడు నాతోనే ఉండిపోతే బాగుంటుందనిపించింది. క్షణభంగురమైన జీవితంలో మనిషికి సంతోషం ప్రధానం. ఆ సంతోషం ఇతరుల ప్రేమను పొందితే వస్తుంది, ఇతరుల్ని సంతోషపెడితే లభిస్తుంది. అది గ్రహించక నీ జీవన విధానంలో సంతోషాన్ని ఎండమావి చేసుకున్నావు. ఇప్పుడు మనసున్న మనిషిగా ఆలోచించి ఫలితం చూడు నవ్వింది మనసు. ఒక్క క్షణం ఆ తర్వాత నాకు మనసుకి భేదమే తెలియలేదు. అంతే, జ్వాలాముఖిని అవనతముఖిని అయ్యాను. అప్పుడు గుర్తించాను, ఆ గది ఒక ప్రేమ జలాశయం. కథ సమాప్తమైందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.